ఈవీఎంల విషయంలో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవీఎంల విషయంలో ఎలన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు సార్, వి షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైల్ స్మాల్ ఈజ్ స్టిల్ టూ హై అని చెప్పేసి వెంటనే రాహుల్ గాంధీ కమెంట్ చేశారు దీనికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈవీఎంల మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే సమాజ్వాదీ పార్టీ చాలా ఆరోపణలు చేసింది, అంటే ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు. శివసేన యూబేటీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రీసెంట్గా ఒక కొద్ది క్షణాల క్రితం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు సార్. ఆ ట్వీట్ ఒకసారి చూపించండి. ఇన్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూజ్డ్, నాట్ ఈవీఎంస్. వీ టూ మస్ట్ మూవ్ టువర్డ్స్ ద సేమ్ ఇన్ అప్హోల్డింగ్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. సో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలి అని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అంటే ఈవీఎంల విషయంలో ఏదో ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి కనుక 151 సీట్లు వచ్చినప్పుడు ఈ డిమాండ్ పెట్టి ఉంటే డెఫినెట్గా దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. 11 సీట్లు వచ్చినప్పుడు ఇవి డిమాండ్ పెడితే ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? అంటే 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు పవర్ఫుల్గా పనిచేశాయి, కరెక్ట్గా పనిచేశాయి. 11 సీట్లు తగ్గడంతో అవి దెబ్బతిన్నాయి, మ్యానిపులేట్ అయినాయి, హ్యాక్ అయినాయి అంటే సమాజం అంగీకరిస్తుందా? మీకు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంల మీద విమర్శించారు, మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా ఈవీఎంల మీద విమర్శించేవారు. ఇప్పుడు ఆయన 164 సీట్లు వచ్చాయి కనుక ఈవీఎంల గురించి అస్సలు మాట్లాడతలేదు. అందువల్ల జగన్ అయినా చంద్రబాబు అయినా, ఆ మాటకొస్తే బీజేపీ అయినా, ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పార్లమెంట్ సభ్యులైన పుస్తకమే రాశారు ఏకంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా. దానికి ముందు మాట ఎల్కే అద్వానీ రాశాడు. ఎల్కే అద్వానీ ఫస్ట్ ఈవీఎంల మీద క్వశ్చన్ రైజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. అంటే మీకు అందుకే అన్ని పార్టీలు ఉదాహరణలు చెప్పారు. మీకు ప్రతి పార్టీ గెలిచినప్పుడేమో మాట్లాడరు, ఓడినప్పుడేమో ఈవీఎంలను మీద క్వశ్చన్ చేస్తారు. ఇది ఈవీఎంల పైన విమర్శలకు క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. నువ్వు ఒకటే స్టాండ్ ఉండాలి, గెలిచినా ఓడినా ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది అని మేము భావిస్తున్నాం అని కనుక ఒక పార్టీ అంటే అప్పుడు ఆ విమర్శకు వాల్యూ ఉంటుంది. లేకపోతే ఓడిపోయినప్పుడల్లా ఎగ్జామ్ పేపర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది. ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగారు అనుకోండి, అరే మార్కులు ఎందుకు వచ్చినాయి రా అంటే వాడు తప్పు లేదంటాడు, నేను అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందంటాడు, చాలా క్వశ్చన్స్ హార్డ్ వచ్చిందంటాడు, లేదు ఇన్విజిలేటర్ టైం ఇవ్వలేదంటాడు, లేటుగా ఎగ్జామ్ పేపర్ ఇచ్చారంటారు, లేదా ఏదో కరెక్షన్ వాల్యుయేషన్లో తప్పైందంటారు. ఎన్నన్నా చెప్పుకైనా నా వల్ల తప్పైందని ఒప్పుకోడు. సో అది ఆ హ్యూమన్ సైకాలజీ, అది నా వల్ల జరగలేదు, ఎదుటి వాని వల్లనే జరిగింది అని ఎత్తివేయడం. అందువల్ల ఇప్పటి వరకు ఇలాన్ మస్క్ అన్నది ఏంటంటే టెక్నాలజీ ఏదైనా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఇలాన్ మస్క్ వాదన. సో డెఫినెట్గా ఆ వాదనలో థియరీలో కరెక్ట్. టెక్నాలజీ అనేది హ్యూమన్ క్రియేషన్, మనిషి సృష్టించిన దేన్నైనా మనిషి దాన్ని అవసరమైన విధంగా ఎఫెక్ట్ చేయవచ్చు కదా అనేది ఒక జనరల్ థియరిటికల్ ప్రిన్సిపల్. ఎనీ టెక్నాలజీ కెన్ బీ హ్యాక్డ్ అని. ఇవాళ కాకపోతే రేపైనా, సృష్టించినప్పుడు కాకపోయినా ఆ తర్వాత టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి ఇంకో మనగాడు పుడతాడు అని. బట్ ఈవీఎం స్పెసిఫిక్ క్రిటిసిజం కాదు అది. అది మన భారతదేశంలో వాడుతున్న ఈవీఎంలను ఉద్దేశించి ఇలాన్ మస్క్ అనలే. ఆయన వాస్తవంగా అమెరికన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉన్నాడు. అమెరికాకు ఇండియాకు కూడా ఒక తేడా ఉంది. అమెరికాలో ఈవీఎంలను ప్రైవేట్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ ఈవీఎంలను ఏ ప్రైవేట్ కంపెనీ తయారు చేసిందో ఆ ప్రైవేట్ కంపెనీ ఒక రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చింది. అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయింది. అంటే నువ్వు ఒక రాజకీయ పార్టీకి విరాళం ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆ కంపెనీ రాజకీయ పార్టీకి అనుకూలమో అని. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న కంపెనీ ఈవీఎంలను తయారు చేసినప్పుడు ఆ ఈవీఎంల విశ్వసనీయత క్వశ్చనబుల్ అయింది. కానీ భారతదేశంలో ఆ ప్రాబ్లం లేదు. భారతదేశంలో ఒక రెస్పెక్టబుల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ మాత్రమే ఈవీఎం తయారు చేస్తుంది. భారతదేశంలో ఎక్కడ ప్రైవేట్ కంపెనీ ఈవీఎం తయారు చేయవు. ఇక ఇంకొక చర్చ ఏం జరిగిందంటే ఈ మధ్య బాంబేలోని ఒక సీట్లో, నార్త్ వెస్ట్ బాంబే అనుకుంటా, 48 ఓట్లతో శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అతను గెలిచాడు. సో అక్కడ వచ్చిన ఆరోపణ ఏంటంటే ఆ అభ్యర్థి బంధువుగా ఆయన మొబైల్ ఫోన్ ఓటీపీ ద్వారా ఈవీఎంను అన్లాక్ చేశాడు అని. కానీ తర్వాత ఆ వార్త ప్రచురించిన పేపర్ క్షమాపణ చెప్పింది.
ఎన్నికల అధికారులకు కూడా ఇచ్చిన వివరణ ఏంటంటే ఈ ఈవీఎంలు కనెక్టెడ్ డివైస్ కాదు, అంటే ఇంకో డివైస్తో ఇంకో ఇన్స్ట్రుమెంట్తో కనెక్ట్ అయ్యేది కాదు. సో ఇంకో ఇన్స్ట్రుమెంట్తో వైఫైతో కనెక్ట్ అవ్వడు, ఇంకో ఇన్స్ట్రుమెంట్తో కనెక్ట్ అవుతే అప్పుడు నువ్వు ఓటీపీల ద్వారా దాన్ని మార్చవచ్చు. కానీ అది కనెక్టెడ్ డివైసే కాదు, ఏదో ఒక ఇంటర్ఫేస్ ఉంటేనే కదా కనెక్ట్ చేసేది. ఇప్పుడు మన కెమెరాలతో లైవ్ ఇవ్వచ్చు డైరెక్ట్గా యూట్యూబ్లో. ఎలా లైవ్ ఇవ్వచ్చు? వైఫై ఉంటేనే లైవ్ ఇవ్వచ్చు. వైఫై లేకుండా కెమెరా సెపరేట్గా స్టాండ్ అలోన్ డివైస్గా ఉంటుంది, లైవ్ ఇవ్వగలవా? సో లైవ్ ఇవ్వడానికి కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్, ఓబిఎస్ సాఫ్ట్వేరో, లేక క్యాప్చర్ కార్డో, బ్లాక్ మ్యాజిక్ కార్డ్ అంటారు, లేదు ఒక వైఫై ఇంటర్ఫేసో ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకుండా కెమెరా సెపరేట్గా ఒక విడిగా ఉంటుంది, నువ్వు అక్కడి నుంచి యూట్యూబ్లో లైవ్ ఇవ్వాలంటే సాధ్యమవుతుందా? అందువల్ల ఈ ఈవీఎంలు స్టాండ్ అలోన్ డివైస్లు, అంటే ఇవి ఏ నెట్వర్క్తో లింక్ అయి ఉన్నది కాదు. నెట్వర్క్తో లింక్ అయి ఉంటే ఇట్ ఇస్ ప్రాక్టికల్గా హ్యాక్ చేయొచ్చు. ఉదాహరణకు మన దగ్గర కంప్యూటర్ ఉంటుంది, ఇంకో పక్క కంప్యూటర్తో లింక్ అయి ఉంటుంది. ఆ కంప్యూటర్తో ఈ కంప్యూటర్లు ఏమైనా చేయొచ్చు. లేదు ఈ కంప్యూటర్ వైఫైతో లింక్ అయి ఉంటుంది, దాన్ని నువ్వు ఏమైనా చేయొచ్చు, ల్యాన్తోనో వైఫైతోనో. కానీ ఒక కంప్యూటర్ సెపరేట్గా ఒక డివైస్ ఉంటుంది, నువ్వు దాంట్లో ఏ పెన్ డ్రైవ్ పెట్టవు, ఏమీ పెట్టవు. అప్పుడు ఏ రకంగా దాన్ని నువ్వు ఆ కంప్యూటర్ని ఎఫెక్ట్ చేయగలవు? అంటే ఏదో ఒక ఇంటర్ఫేస్ ఉండాలి కదా. ఇది అడుగుతున్న ప్రశ్నలు. అందువల్ల ఈవీఎం కనెక్టెడ్ డివైస్ కాదు, ఈవీఎం నెట్వర్క్లో లేదు, మరో ఇంటర్ఫేస్ లేదు గనక ఈవీఎంలను హ్యాక్ చేయడం అంత సులభం కాదు అనేది వాదన. బట్ ఏదైనా ఇప్పటి వరకు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు, మ్యానిపులేట్ చేయవచ్చు అని సాంకేతికంగా ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ అంటారు, అంటే ప్రశ్నించడానికి వీలులేని సాక్ష్యాధారాలతో ఎక్కడా నిరూపణ కాలేదు. ఈ విమర్శలు, అనుమానాలు ఉన్నాయి కానీ అవి ఓడిపోయిన వాళ్ళ నుంచే ఇప్పటికీ వస్తుంటాయి. బట్ ఏదున్నా ఫెయిర్ ఎలక్షన్స్ అనేది కీలకం గనక ఎన్నికల్లో ప్రజలకు ఏ రకమైన అనుమానం లేకుండా కూడా ఎన్నికల ప్రక్రియ ఉండాలి, ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసం ఉండాలి. అందువల్ల ఈవీఎంల సాంకేతిక ప్రత్యేకతల గురించి కన్విన్స్ చేయగలగాలి. అలాగే ఇప్పుడు అవసరం వస్తే కొన్ని ఈ కాన్స్టిట్యున్సీలు, ఇప్పుడు ఈ విమర్శలు వచ్చాకనే ఈ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ట్రయల్ అని వీవీపీటీ మిషన్లు వచ్చాయి. అవసరం వస్తే ఒక 5-6 కాన్స్టిట్యున్సీల్లో ర్యాండమ్గా వీవీపీటీ మిషన్లతో వెరిఫై చేయాలి. లేదు కొన్ని సెగ్మెంట్లలో అవసరం వస్తే బ్యాలెట్ పేపర్లు కూడా పెట్టి ఎన్నికలకు అయ్యే ఖర్చును మనం ఖర్చుగా భావించకూడదు. ఎన్నికలయ్యే ఖర్చు కాదు. సో కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్తో కంపేర్ చేయడము, సమ్ వెరిఫైయబిలిటీ అనేది ఇంట్రడ్యూస్ చేసి ప్రజలకు అనుమానం లేకుండా చేయగలిగిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేకపోతే ప్రజలకు ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసం పోతే అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మేము ఎవరికి ఓటేసినా ప్రయోజనం లేదు, ఎన్నికలు హ్యాక్ అవుతాయి, మేము మా తీర్పు కాదు అనే అనుమానం ప్రజలకు వచ్చిందనుకోండి, చాలా ప్రమాదకరం, డెమోక్రసీకే ప్రమాదకరం. అందువల్ల గ్రేటర్ వెరిఫైయబిలిటీని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కొన్ని బూతుల పైన వెరిఫై చేయడమా, సమ్ మెకానిజం షుడ్ ఆల్వేస్ బి దేర్. సో ఎక్కడో కానీ వెరిఫైయబిలిటీ, ప్రజలకు విశ్వాసం కలిగించే మెకానిజమే ఉండాలి.